కాఫీ వాటి ముడి సరుకు అమ్మకాలపై ముఖ్యమంత్రితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు తలమానికంగా నిలిచిన భారత పార్లమెంట్ను కేంద్రంగా చేసుకుని లక్ష్య సాధనకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ ప్రచారం ఎందుకు చేపట్టారు? ఏ దేశం వెళ్లినా, దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ఉత్పత్తిని కొనమని ఎందుకు చెప్తున్నారు? వాజ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయినా, భారత పార్లమెంట్, రాజ్యసభలో అయినా అరకు కాఫీ ప్రస్తావన ఇటీవల విరివిగా వినిపిస్తోంది. మరో అడుగు ముందుకేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఏ చోటుకి వెళ్లినా, ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని సందర్శించినా అరకు కాఫీ విశిష్టత ప్రస్తావిస్తున్నారు. ఇంతలా ఎందుకు ప్రచారం చేస్తున్నారనే విషయమై మూలాలు పరిశీలిస్తే ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిజానికి అరకు అనగానే దేశంలో ఎవరికైనా గుర్తొచ్చేది గంజాయి. గత 5 ఏళ్లలో ఇక్కడ గిరిజనులకు గంజాయి పంట సాగు ఒక కుటీర పరిశ్రమగా మారిపోయింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని సాలూరు, రామభద్రపురం మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా సాగుతుండేది. 5 ఏళ్లు కూడా విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట చెక్పోస్ట్, రామభద్రపురం చెక్పోస్ట్ తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. కొంతమంది నేతలకు గంజాయి రవాణాలో పరోక్షంగా ప్రమేయం ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో సమాజంలోని యువత నిర్వీర్యమైపోతుందని కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. అందుకే అరకులో గంజాయి సాగును నిర్మూలించి అక్కడి గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపించాలని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది. పక్కా ప్రణాళిక రచించింది. అరకు కాఫీకి ప్రాచుర్యం కల్పించినప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఉత్తరాంధ్రతో పాటు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అరకు కాఫీ విశిష్టత తెలియజేయడానికి ఆయన కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి వేసిన ప్రణాళిక విజయవంతమైంది. పార్లమెంటును కేంద్రంగా చేసుకుని అరకు కాఫీ అమ్మకాలు ప్రారంభిస్తే సాగు చేసే గిరిజనులతో పాటు ఉత్తరాంధ్రకు మంచి గుర్తింపు, గౌరవం వస్తుందని భావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి నేతలంతా ఇది మంచి ఆలోచనని తలూపడంతో ఎంపీ కలిశెట్టి నేరుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి కోరుతూ లేఖ రాశారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో 2 అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా పచ్చజెండా ఊపారు. పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేస్తే దేశ ప్రజలందరినీ ఆకర్షిస్తుందనే ఆలోచనను అమలు చేసేందుకు కూటమి నాయకత్వం మరింత పక్కా ప్రణాళికను రూపొందించింది. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న సాలూరు ఎమ్మెల్యే అయిన ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విశాఖ ఎంపీ భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఓ బృందంగా ఏర్పడి పలువురు కేంద్ర మంత్రులను, గిరిజన శాఖకు చెందిన కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులను, పలువురు ఎంపీలను రప్పించి స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభించారు. స్వీకరిస్తున్నారు. 100% గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం మంచిదని అన్నారు. ముఖ్యమంత్రి కూడా అభినందనలు తెలియమన్నారు. నార్త్ ఇండియా ఎంపీస్ అందరూ కూడా కలిసి వారికి కూడా చాలా బాగుంది కాఫీ, అరకు కాఫీని మేము ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ప్రొడక్ట్ని కొన్ని తీసుకెళ్తున్నారు ఆ ప్రాంతాలకి. అలాగే చాలామంది మహిళలు కూడా వచ్చి, ఎంపీస్ కూడా వచ్చి వాళ్ళు కూడా అభినందిస్తున్నారు. అదే ముఖ్యమంత్రి గారు చేస్తున్న నిర్ణయానికి అభినందిస్తూ, గౌరవిస్తూ ఈరోజు అరకు కాఫీని ప్రమోట్ చేయడానికి ఎంపీలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు అద్భుతంగా కార్యక్రమం చేశారు. భవిష్యత్తులో కూడా చేయాలి. ఎందుకంటే చరిత్రలో ఇప్పుడే నాకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కలిసి వారు చెప్పారు, చరిత్రలో ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఏ ప్రైవేట్ ప్రొడక్ట్ కూడా, ఏ ఉత్పత్తి కూడా ప్రొడక్ట్ చేసే డిస్ప్లే చేయలేదు. మీకు అవకాశం వచ్చింది, గ్రేట్ అచీవ్మెంట్ అని చేసి వారు చెప్పారు. ఇది ముఖ్యమంత్రి గారికి చొరవ వల్ల, ముఖ్యమంత్రి గారి కృషి వల్ల జరిగింది. వారికి ప్రత్యేకమైన గిరిజన తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్థాయిలో కార్యక్రమం జరగడంతో ఉత్తరాంధ్ర ప్రజానికం సైతం అరకు కాఫీ ఘుమఘుమలు ఆస్వాదించడానికి ఆసక్తి కనబరుస్తోంది. అరకులోని గిరిజన నేతలు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని గిరిజన అభివృద్ధి చేయాలని ఆశించి అరకు కాఫీని పార్లమెంట్లో క్యాంటీన్ పెట్టి భారతదేశ ప్రజలందరికీ తెలియజేయడం
మా గిరిజనులు చాలా సంతోషిస్తున్నారు. మా సంఘం తరఫున కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ అరకు కాఫీని అరకు ప్రాంతంలో కాకుండా గిరిజన ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా అరకుని బాగా అభివృద్ధి, ఈ కాఫీని అరకులాగే ఈ కాఫీ తోటలను బాగా అభివృద్ధి చేసి గిరిజన ప్రాంతాలని బాగా అభివృద్ధి పడుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే గిరిజనులు కూడా కాఫీ తోటలు పండించడానికి, కాఫీ తోటలు వేయడానికి ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ కాఫీ తోటల్ని గిరిజన ప్రాంతాలు అన్ని ప్రాంతాలకు కూడా విస్తరణ చేసి గిరిజనుల అభివృద్ధికి ఆర్థికంగా దోహదపడతారని మా గిరిజనులందరూ ఆశిస్తున్నారు. తాజా పరిణామాలపై గిరిజనం జేజేలు పలుకుతోంది. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని అరకు లోక్సభ నియోజకవర్గంపై వైసీపీ జెండాను తొలగించి టీడీపీ పతాకాన్ని ఎగరవేయడానికి అరకు కాఫీ ఒక అస్త్రంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.